ప్రాజెక్ట్ టైటిల్స్ అనేది కాలేజ్ వాళ్ళు ఇస్తారా? లేదా యూనివర్సిటీ ఏమైనా లిస్ట్ పంపిస్తుందా? ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఎన్ని రివ్యూస్ ఉంటాయి? ప్రాజెక్ట్ ఎలా చేయాల్సి ఉంటుంది? సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఏదైనా చేసుకోవచ్చా? ఫైనల్ రివ్యూ అనేది ఎలా జరుగుతుంది? అక్కడ ఎవరు బయట నుంచి ఎవరొస్తారు? అసలు మనకి క్వెషన్స్ ఏమి అడుగుతారు? అండ్ ఇక్కడ వచ్చి ఎన్ని మార్క్స్‌కి ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది? దీంట్లో ఇంకొకటి చిన్న సీక్రెట్ కూడా చెప్తున్నాను. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఆ సీక్రెట్ ఏంటనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్ టూ అప్డేట్స్. ఈ వీడియోలో ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ A to Z తెలుసుకుందాము. అట్ ద సేమ్ టైం ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. అంటే ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తే మనకి ఉపయోగపడుతుంది అనే దానిపైన ఒక ఎగ్జాంపుల్ అని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా వెళ్దాం. ప్రాజెక్ట్కి సంబంధించి నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మీ కాలేజెస్లో టీమ్స్ని కూడా డివైడ్ చేసే ఉంటారు. గ్రూప్ ఆఫ్ 5 మెంబర్స్ కానివ్వండి, 6 మెంబర్స్ని కానివ్వండి, వాళ్ళు డివైడ్ చేసి ఉంటారు. మీ కాలేజ్లో మీ సెక్షన్లో స్ట్రెంత్ని బేస్ చేసుకుని డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక టీమ్ని డివైడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే డొమైన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డొమైన్కి సంబంధించి ఒక మెంటార్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మెంటార్ని. సో ఆ మెంటార్ జస్ట్ గైడ్ చేస్తుంటుంది. అంటే మీ రిపోర్ట్ ఎలా ఉంటుంది, మీ పీపీటీ ఎలా ఉండాలి, ఏంటి అనేది జస్ట్ గైడ్ చేస్తూ ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ ఒకటి చెప్తాను మీకు పాజిటివ్గా, మీరు మెంటార్ని కలుస్తూ ఉండండి. ఎందుకంటే మెంటార్ దగ్గర గుడ్ ఇంప్రెషన్ ఉంది అంటే ఆమె మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఓకే, సో మెంటార్ని కలవకుండా లాస్ట్ మినిట్లో వచ్చేసి మేడం సైన్ పెట్టేయండి నా పీపీటీ మీద అని మాత్రం అడిగితే ఆమె ఫుల్ టెంపర్లో లేసి వెళ్ళిపోద్ది. సో అందుకని చెప్పి మీ మెంటార్ని కలిస్తే మీకు మంచిదన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ప్రాజెక్ట్ టైటిల్ అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ టైటిల్ని డిసైడ్ చేశారు అండ్ డిసైడ్ చేసినంత ఈజీ కాదు మనం ఆ ప్రాజెక్ట్ చేయడం. ప్రాజెక్ట్ టైటిల్ని డిసైడ్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఎక్విప్మెంట్స్ ఏవైనా సరే, కోడింగ్ కానివ్వండి లేదా హార్డ్వేర్ అయితే మనకి కావాల్సినవి ఆపరేటర్స్ కానివ్వండి, అన్నీ దొరుకుతాయా లేవా మనకి ప్రజెంట్. ఆన్లైన్లో దొరికితే ఆన్లైన్లోనే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ మనకి మార్కెట్స్లో దొరికితే మాత్రం మీరు తెచ్చిపెట్టుకోండి. అన్నీ ఉన్నాయి అంటేనే మాత్రమే ప్రాజెక్ట్ టైటిల్ని కన్ఫర్మ్ చేయండి. ఏదో చేసేసాము ఇచ్చేసాము టైటిల్ అని చెప్తే మాత్రం లాస్ట్లో మీరే ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైం మీతో పాటు మీ టీం మెంబర్స్ కూడా ఇబ్బంది పడతారు. ఎవరైతే టీం లీడర్ ఉంటారో వాళ్ళకే ఎక్కువ పడతాయి అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని టైటిల్ని కన్ఫర్మ్ చేయండి. ఏం లేదు, టైటిల్ని రేపు కన్ఫర్మ్ చేయమంటే ఈరోజు మీరు మార్కెట్కి వెళ్ళి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఉంటాయా లేవా అనేది కనుక్కోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టైటిల్ మీరు ఫైనల్ చేసిన తర్వాత మీ టైటిల్ మొత్తం ఓకే అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఎంత కామ్గా ఎంత స్లోగా వెళ్ళినా లాస్ట్కి చాలా ఫాస్ట్గా చేయమంటారు. సో అందుకని మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఓన్గా చేసుకుంటే మాత్రం స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకోండి. ఇక్కడ టీంలో 5 మెంబర్స్ ఉన్నా 6 మెంబర్స్ ఉన్నా అందరికీ ఈక్వల్ అమౌంట్ అనేది పడుతుంది. టీం లీడరే చేయాలి, టీం లీడర్దే మొత్తం కాస్ట్ అంటే మాత్రం ఒప్పుకోరు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేటప్పటికి రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా టీంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. మీకు ఒకవేళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా ఇంకా చాలా పెద్ద ప్రాబ్లము మేము రాలేము అంటే మాత్రం మీ మెంటార్తో పాటు మీ హెచ్ఓడికి కూడా ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి రివ్యూకి మార్క్స్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. మీరు అటెంప్ట్ కాకపోతే రివ్యూకి మార్క్స్ అనేది తగ్గించేస్తారు. అది ఒక నెగిటివ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు హార్డ్వేర్ అయినా చేయొచ్చు, సాఫ్ట్వేర్ అయినా చేయొచ్చు. ఇక్కడ ఏమి పర్టికులర్గా ఒకే ప్రాజెక్ట్ చేయాలి మీరు అంతా మీ క్లాస్ మొత్తం అని ఏమి ఉండదు. ఒక టీమ్ సాఫ్ట్వేర్ చేయొచ్చు, ఇంకోటి వచ్చేటికి హార్డ్వేర్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా కోడింగ్ అనేది ఉంటుంది, కోడింగ్ని బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్నాను కదా. మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు డే టు డే లైఫ్స్కి ఉపయోగపడేటట్టు మన ప్రాజెక్ట్ ఉండాలి. సో ఇది చాలా చీప్ గేమ్ చూడకండి. ప్రాజెక్ట్ అనేది ఒకటి చెప్తాను. సో మనకి ఇప్పుడు మన వీధికి ఒక డస్ట్బిన్స్ అనేవి ఉంటాయి కదా, మున్సిపాలిటీ వాళ్ళు మనకి అరేంజ్ చేస్తారు. సో అది చాలా నిండిపోయిన తర్వాత మనకి మొత్తం కింద కూడా పడిపోతుంది. మన ఏరియాస్ దగ్గర కానీ డస్ట్బిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ కింద కూడా పడేసి వెళ్ళిపోతుంటారు డస్ట్బిన్ నిండిపోయిందని చెప్పి. ఇక్కడ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు రావడం కొంచెం లేట్ అవ్వడం వల్ల, లేదా వాళ్ళు కొంచెం ఏదో ఒకటి ర్యాలీలు అవి ఇవి చేసుకోవడం వల్ల, ఏదో సంథింగ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా ఉంటుంది. సో ఇదేంటంటే ఇది నిండిపోయే ముందే వాళ్ళకి అలారం వెళ్ళిపోద్ది. అంటే అలారం వెళ్ళిపోతే వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యి వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. సో అది కిందంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో అలాంటివి చేయొచ్చు. సో ఇలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పానండి, అదే చేయాలనేం రూల్ లేదు. సో అలాంటి ప్రాజెక్ట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవడం ఇంకా బెటర్. అండ్ ఇంకా వచ్చేటప్పటికి మనకి ఒకే దగ్గర కూర్చొని మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు
అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినాము, మన ఫోన్ కనెక్షన్ ద్వారా మనం ఇంట్లో ఏమైనా ఫ్యాన్స్ అలాంటివి ఏమైనా ఆన్ చేసి ఉంటే ఆఫ్ చేసుకునేటట్టు ఇలా మన ప్రాజెక్ట్. కానీ ఇక్కడ ఒకటి, ఎక్కువ బడ్జెట్ పెట్టేటట్టు మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. 10,000 పైన అసలు పెట్టవలేదు ప్రాజెక్ట్స్కి, చాలా తక్కువ రేట్లోనే చేసుకోవచ్చండి. మ్యాక్సిమం 7,000 to 8,000 అవుతుంది. నేనైతే అంటే మీరు బయటకి కన్సల్ట్ అయ్యి చేయించుకోవాలి అనుకుంటే మాత్రం 7,000 to 8,000 ఈజీగా అయిపోతుంది ప్రాజెక్ట్స్కి. అది కాక బీటెక్ ఫైనల్ ఇయర్ అంటే ఈజీగా తీసేసుకుంటారు. ఇక్కడ వచ్చేటికి మనకి ఎన్ని రివ్యూస్ ఉంటాయి అంటే, యూనివర్సిటీ మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే 2 రివ్యూస్ అని చెప్పారు. సో ఈ 2 రివ్యూస్లో ఫస్ట్ రివ్యూ వచ్చేప్పటికి February 26th నుంచి స్టార్ట్ అవుతుంది, 28th వరకు 3 days రివ్యూ ఉంటుంది అని చెప్పారు. ఫస్ట్ రివ్యూకి వచ్చేటప్పటికి మీరు మీ ప్రాజెక్ట్ టైటిల్తో పాటు, నాకు తెలిసినంత వరకు కాలేజ్ ఇది కొంచెం యూజ్ చేసిన మీ కాలేజ్ వాళ్ళు అయితే 3 to 4 రివ్యూస్ అయితే ఖచ్చితంగా పెడతారు. ఫస్ట్ 0th రివ్యూ అంటారు. 0th రివ్యూలో మీకు టైటిల్ని మీరు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి మీ ప్రాజెక్ట్ ఏంటి, మీరు ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నారు అలా చెప్పాల్సి ఉంటుంది. థర్డ్ రివ్యూలో మీరు బ్లాక్ డయాగ్రామ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలా కొంచెం ఉంటుంది, అది మీ కాలేజెస్ని బేస్ చేసుకుని. కానీ యూనివర్సిటీ ఇచ్చిన దాని ప్రకారం ఈ మంత్ 26th ఫస్ట్ రివ్యూ స్టార్ట్ అవుతుంది, 26th to 28th 3 days రివ్యూ. అలాగే సెకండ్ రివ్యూ వచ్చేటప్పటికి 25th April నుంచి 27th April వరకు జరుగుతుంది. ఇది కూడా 3 days రివ్యూ. అండ్ ఫైనల్ రివ్యూ వచ్చేటప్పటికి 1st Mayలో ఉంటుంది. అండ్ 1st May మేడే కదా హాలిడే ఉంటుంది అనే మైండ్ సెట్లో ఉండకండి. మేడేలో ఎటువంటి హాలిడే ఉండదు, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు హార్డ్వేర్ ప్రాజెక్ట్ చేస్తే మాత్రం అవుట్పుట్ ఖచ్చితంగా రావాలి, మీరు అవుట్పుట్ని చూపించాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏదైతే హార్డ్వేర్ చేశారో దాన్ని మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్కి ఏమీ ఉండదు. సో మీరు జస్ట్ రికార్డ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ముందు ఇచ్చేస్తే అయిపోతుంది. కానీ సాఫ్ట్వేర్ ఈజీ కదా, హార్డ్వేర్ ఎత్తుకొని పోయి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు అని. సో సాఫ్ట్వేర్ కూడా ఏం తక్కువేం కాదు, సాఫ్ట్వేర్ కోడ్ దొరకడమే చాలా 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 పెద్ద రిస్క్ అనమాట. సో ఇదన్నమాట. ఇక్కడికి బయట నుంచి మనకి యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ వాళ్ళు మనకి బయట కాలేజెస్ నుంచి ఒక ఫ్యాకల్టీని పంపించడం జరుగుతుంది. ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే వస్తారండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఏదైతే రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారో రిపోర్ట్ని బేస్ చేసుకొని మీకు రివ్యూ అనేది జరగడం జరుగుతుంది. ఇక్కడ రిపోర్ట్స్ కూడా మీరు 7 రిపోర్ట్స్లో ఏమో మీకు తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒకటి డిపార్ట్మెంట్ కానీ, ఒకటి లైబ్రరీ కానీ, ఇలా వాళ్ళు తీసేసుకుంటారు. సో ఈ రిపోర్ట్స్లో మిమ్మల్ని వచ్చిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో బయట కాలేజ్ నుంచి వాళ్ళు వైవా అడగడం జరుగుతుంది. వైవా అనేది May 1st, గుర్తుపెట్టుకోండి, హాలిడే ఏమీ ఉండదు. అక్కడ అడిగే క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిపోర్ట్లో అడిగేది మీ ప్రాజెక్ట్ టైటిల్ ఏంటి, ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారండి. వాళ్ళు చెప్పకపోతే నెక్స్ట్ చెప్పకపోతే నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటారు. తర్వాత టైటిల్ తర్వాత మీ టైటిల్లో ఏమేమి యూజ్ చేశారు ఆపరేటర్స్, తర్వాత వచ్చి మీ ప్రాజెక్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. మీకు ఏమంత డెప్త్కి ఏం వెళ్ళరు, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. బ్లాక్ డయాగ్రామ్ ఉంటే బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అవుట్పుట్ ఖచ్చితంగా చూస్తారు, మీ అవుట్పుట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది రిజల్ట్ అనేది దాని మీద. సో ఇవి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరేం టెన్షన్ పడవలేదు, మీకు తెలిస్తే చెప్పండి, లేదు అంటే గమ్గా ఉంటే అయిపోతుంది. కానీ అసలు మాట్లాడకుండా మాత్రం ఉండకూడదు, ఏదో ఒకటి మాట్లాడాల్సి ఉంటుంది మీ ప్రాజెక్ట్ గురించి. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ మార్క్స్ అనేది మనకి యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. మీకు సెమ్ మార్క్స్ ఎలా అయితే రిలీజ్ చేస్తారో అలానే ప్రాజెక్ట్ మార్క్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం ఎన్ని మార్క్స్కి మీ ప్రాజెక్ట్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారు అంటే 200 మార్క్స్కి. అండ్ ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే, ఈ మార్క్స్ అనేది రిలీజ్ చేసేది, ఈ మార్క్స్ మీకు వేసేది మీ హెచ్ఓడి. సో మీరు మంచి కానీ పేరు కానీ ఉంది అంటే లైక్ కొంతమంది ఉంటారు కదా, లైక్ టీచర్స్తో తిరిగి మాట్లాడడం ఇలాంటివి చేయకండి. సో హెచ్ఓడినే మీకు మార్క్స్ వేసేస్తారు. సో మ్యాక్సిమం 180+ ఎవరికైనా పడిపోతుంది, దాంట్లో ఏం భయపడిన అవసరం లేదు. కానీ మంచిగా ఉండండి. ఈ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అయిపోతే ఇంకా ఎవరి పని చేసుకోవచ్చు. ఓకే, సో చిన్న సీక్రెట్ కూడా చెప్పాను, ఇది ఎవరికి రివీల్ చేయకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్టీ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్టీ అప్డేట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా.